నిన్న కరీంనగర్ జిల్లా సభతో కూడా సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని కేసీఆర్ చెప్తుంటే ప్రతిపక్ష హోదా కూడా దక్కనీయమని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ సీనియర్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు. సార్, నిన్న కరీంనగర్ సభ చూడడం జరిగింది. మొత్తం మీద యజ్ఞం మొదలైంది, పునర్నిర్మాణం జరగబోతుంది. కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే తెలంగాణని ఆగమాగం చేశారని కూడా కేసీఆర్ మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? ఆయన అధికారం ఇచ్చేది ఆయన దొంగ మాటలు చెప్పి దళితులు ముఖ్యమంత్రి చేస్తాను ముఖ్యమంత్రి అయ్యిండు. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ. ఆంధ్రప్రదేశ్లో ఒక్క వార్డు మెంబర్ లేడు. మాకు పార్టీ పోయినా సరే మా ఇంటి ఎదురుగా శ్రీకాంతాచారి కాల్చుకొని జై తెలంగాణ అన్నాడు. మంటలలో అమ్మానులే. అలాంటి వాళ్ళని చూసి కళ్ళ ముందల భర్తను పోగొట్టుకున్న ఒక మహిళగా ఇంట్లో మనిషి లేకుంటే ఏ బాధపడుతుందో తెలుసుకొని 11 మంది ఆత్మ బలిదానాలు చూసి తెలంగాణ ఇచ్చిన దేవత సోనియా గాంధీ. ఆమె ఇస్తే 14 మందిని తీసుకుపోయి కలిసి వచ్చి నీ పార్టీని ఇలా కలుపుతున్నా అని చెప్పి బయటకు వచ్చి సోనియా గాంధీని ఇష్టమున్నట్టు తిట్టి దళితుని చేస్తున్నా అని చెప్పి 11 ఏళ్ళు లేకపోతే నా మెడ మీద తల ఉండదని చెప్పి ఆ విధంగా అయింది. మేము కూడా ఇటువంటి అబద్ధాలు ఆడితే తెలంగాణ ఇచ్చిన పార్టీగా మేమే గెలుస్తాం. మాకు అధికారం ముఖ్యం కాదు, తెలంగాణ వచ్చింది, సంతోషంగా ఉన్నాము.